ఎన్నికల్లో గెలిపించారుగా, ఇక జనంతో పనేంటని అనుకుంటున్నారట అక్కడి టీడీపీ ఎమ్మెల్యే. పార్టీ ఫిరాయించి వచ్చినా ఆయన జనం నెత్తిన పెట్టుకున్నారు. గెలిచాక 2 సార్లు నియోజకవర్గానికి వచ్చి ముఖం చూపించి వెళ్లారు. ఇక తన వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయారట. ఎమ్మెల్యేనే వ్యాపారాలు చేసుకుంటే తాము మాత్రం ఏం తక్కువని అక్కడి తెలుగు తమ్ముళ్లు కూడా అదే బాట పట్టారు. ఇసుక మట్టి దోచుకుంటూ ప్రకృతి వనరులను విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారు. ఇంతకీ ప్రజలను వదిలేసి విదేశాల్లో వ్యాపారాలు చేసుకునే ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజల్ని గాలి కొదిలేసి తన వ్యాపారాలు చూసుకుంటున్నారు. గెలిచాక కేవలం 2 సార్లు మైలవరం వచ్చి కనిపించి వెళ్లిపోయారు అధికార టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా 2 నెలలు కూడా కాకముందే ఆ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే విదేశాల్లో వ్యాపారాలు చూసుకుంటుంటే స్థానికంగా ఉండే తెలుగు తమ్ముళ్లు ప్రకృతి విధ్వంసానికి తెగబడుతున్నారు. ఇసుక మట్టిని విచ్చలవిడిగా దోచుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. యథా ఎమ్మెల్యే తథా తమ్ముళ్లు అన్న చందంగా తయారయ్యింది మైలవరం నియోజకవర్గం పరిస్థితి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరిన మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమాకు చెక్ పెట్టి మరీ మైలవరం టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. అధినేత మాటకు కట్టుబడి దేవినేని ఉమాతో పాటు టీడీపీ క్యాడర్ మొత్తం వసంత కృష్ణ ప్రసాద్ గెలుపు కోసం కృషి చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీ, జూలై 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమాల తరువాత తన బిజినెస్ పనుల మీద లండన్ చెక్కేశారట కృష్ణప్రసాద్. దీంతో ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై ఎవరిని కలవాలో తెలియక దిక్కులు చూస్తున్నారట. ఎమ్మెల్యే లండన్ వెళ్లడంతోనే స్థానిక టీడీపీ నేతలు ఇదే అదునుగా మట్టి ఇసుకను ఇష్టానుసారంగా వాటాలేసుకుని మరీ దోచేస్తున్నారు. జీ కొండూరు, మైలవరం మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో బుడమేరు నుంచి రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున ఇసుకను తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరులే ఇసుక దోపిడీలో భాగస్వాములు కావడంతో అధికారులు కూడా నోరెత్తడం లేదని టాక్. ఇదే తరహాలో మైలవరంలోని పలు చెరువుల్లోని మట్టిని పట్టపగలే ట్రాక్టర్లతో తోలేస్తున్నారు. అయితే మట్టి తోలకంతో తమ్ముళ్ల మధ్య చిచ్చు రేగిందట. చెరువు తమ పరిధిలో ఉందని 2 వర్గాలు గొడవలు పడి తన్నుకునే వరకు వెళ్లాయట పరిస్థితులు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగి ట్రాక్టర్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే మేము సెటిల్ చేసుకుంటాం, మీరు వెళ్లిపోండని అధికారులకే షాక్ ఇచ్చారట తెలుగు తమ్ముళ్లు. మొత్తం మీద మైలవరం నియోజకవర్గంలో గెలిపించిన ప్రజల్ని విస్మరించిన ఎమ్మెల్యే వ్యాపారాల్లో నిమగ్నమైపోయారు. స్థానికంగా ఉండే టీడీపీ నేతలు మాత్రం ఇష్టారాజ్యంగా మట్టి ఇసుక దోచుకుంటూ వాటాలు వేసి పంచుకుంటున్నారు. ప్రజలు మాత్రం ఏం చెయ్యాలో తెలియక అయోమయంగా చూస్తున్నారు.